శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి శుక్రవారం. ఈరోజు జూన్ 7వ తారీఖు 2024వ తేదీ శుక్రవారం. ఈరోజు వర్జం తెల్లవారుజాముని 4:46 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:04 8:50 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 1:17 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మృగశిర నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వషాఢ, శ్రవణం, శతతార, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి మృగశిర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యభంగం ఏర్పడుతుంది, అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి, చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్య సూచన ఉంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఏమైనా విభేదాలు ఉన్నా విరోధాలు ఉన్నా అవన్నీ సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి శుక్రవారం. ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిత ద్రవ్యాలు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వ్యవసాయ ఉత్పత్తి ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి మృగశిర గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వ్యవసాయ ఉత్పత్తులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదవ సిద్ధాంతి గోలనమామిడి.